ఇదివరకు మనం సిఎఫ్ఎంఎస్ సైట్లో కానీ లేదంటే నిధి సైట్లో కానీ లేదంటే గ్రామ వాటా సచివాలయ ఉద్యోగులు వివిధ రకాల గవర్నమెంట్ యాప్స్కి సంబంధించి బయోమెట్రిక్ ఆథెంటికేషన్ వేసేటప్పుడు మనం బయోమెట్రిక్ డివైజెస్ని ఉపయోగిస్తున్నాం కదా. ఆ పాత బయోమెట్రిక్ డివైజెస్ అనేవి ప్రజెంట్ పనిచేయట్లేదు. కారణం ఏంటంటే ఇప్పుడు కొత్తగా L1 సిరీస్తో కొత్త బయోమెట్రిక్ డివైజెస్ అనేవి రావడం జరిగాయి. అంటే ఇవి ఎక్కువ సెక్యూరిటీ ఫీచర్స్ ఉంటాయంట ఈ L1 సిరీస్లో. కాబట్టి పాత డివైజెస్ను ఆయా కంపెనీలు ఆపివేస్తున్నారు. అంటే స్టార్టెక్ కానీ మంత్రా కానీ లేదంటే సెక్యుజన్ కానీ ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి 1 by 1 నిలిపివేస్తున్నారు. ఇంకా ఆ డివైజెస్ అనేవి మనకి ఇంకా పనిచేయవు, నిరుపయోగం అనమాట మన దగ్గర ఉన్నా కూడా. కాబట్టి కంపల్సరీగా ఈ సిఎఫ్ఎంఎస్ సైట్లో బయోమెట్రిక్ ఆథెంటికేషన్ కానీ లేదంటే నిధి సైట్లో కానీ లేదంటే గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు వివిధ రకాల యాప్స్ కొరకు ఉపయోగించే ఆ బయోమెట్రిక్ డివైస్ కొరకు కంపల్సరీగా L1 సిరీస్తో డివైజెస్ను పర్చేస్ అనేది చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ వీడియోలో మంత్రా డివైజ్కి సంబంధించి ఈ డివైజ్ను అంటే ఇప్పుడు ఈ సిఎఫ్ఎంఎస్ సైట్ కానీ నిధి సైట్కి కానీ పనిచేసే మంత్రా డివైజెస్ను ఏ విధంగా పర్చేస్ చేయాలి, ఏ విధంగా డ్రైవర్స్ని మనమే ఇన్స్టాల్ చేసుకోవాలి, ఏ విధంగా ఈ డివైజ్ను ఉపయోగించాలనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం. నెక్స్ట్ మరలా స్టార్టెక్ డివైజ్ సంబంధించి ఇంకొక వీడియో అనేది నెక్స్ట్ మరలా చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ వీడియోలో ఓన్లీ మంత్రా డివైజ్ను ఏ విధంగా పర్చేస్ చేయాలి, డ్రైవర్స్ని ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఈ డివైజ్ని ఏ విధంగా ఉపయోగించాలనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం. ఈ డివైజ్ అనేది 100% సిఎఫ్ఎంఎస్ సైట్ బయోమెట్రిక్ ఆథెంటికేషన్ పనిచేస్తుంది. నిధి సైట్లో కూడా 100% పనిచేస్తుంది. అదేవిధంగా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు కూడా ఈ డివైజ్ అనేది 100% పనిచేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ డివైజ్ను ఏ విధంగా పర్చేస్ చేయాలి, అమెజాన్ లింక్ అనేది నా వెబ్సైట్లో మీకు అవైలబుల్గా ఉంటుంది. అదేవిధంగా వీడియో డిస్క్రిప్షన్లో కూడా అమెజాన్ లింక్ ఇవ్వటం జరుగుతుంది. ఈ మంత్రా MFS 110 L1 బయోమెట్రిక్ డివైజ్ మీరు గూగుల్లో ముందుగా అమరావతి టీచర్స్ అని చెప్పి సెర్చ్ చేస్తే అప్పుడు కనిపించిన amravati-teacher.com సైట్ని ఓపెన్ చేయండి. ఈ సైట్ ఓపెన్ చేయగానే ఇక్కడ మీకు న్యూ లింక్స్లోనే మంత్రా MFS 110 L1 బయోమెట్రిక్ డ్రైవర్ డౌన్లోడ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఈ మంత్రా డివైజ్కి సంబంధించి సిస్టంలో డ్రైవర్స్ ఇన్స్టాల్ చేసుకోవడానికి ఇక్కడ లింక్ ఉంటుంది. అదేవిధంగా మొబైల్ యాప్ అంటే మంత్రా MFS 110 మొబైల్ యాప్ కొరకు ఈ మొబైల్ యాప్ లింక్ మీద క్లిక్ చేయండి. అదే మీరు ఈ బయోమెట్రిక్ డివైజ్ను అమెజాన్లో పర్చేస్ చేయాలనుకుంటే ఇక్కడ అమెజాన్ లింక్ కూడా అవైలబుల్గా ఉంటుంది. అమెజాన్ లింక్ కొరకు దీని మీద క్లిక్ చేయగానే మీకు అమెజాన్ లింక్ అనేది డైరెక్ట్గా ఓపెన్ అవుతుంది. ఇది 100% మీకు సిఎఫ్ఎంఎస్లో కానీ నిధి సైట్లో కానీ లేదంటే గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగులు వాడే యాప్స్లో కానీ 100% ఈ డివైజ్ అనేది పనిచేస్తుంది. ముందుగా ఈ డివైజ్ని మీరు పర్చేస్ చేసుకోండి. తర్వాత ఈ డ్రైవర్స్ని ఇన్స్టాల్ చేసుకోవడానికి మీరు సిస్టంలో ఈ డ్రైవర్స్ ఇన్స్టాల్ చేసుకుంటే ఇక్కడ డ్రైవర్స్ ఫర్ సిస్టమ్ డౌన్లోడ్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేయగానే మంత్రాకు సంబంధించి అఫీషియల్ సైట్ ఓపెన్ అవుతుంది. ఈ సైట్లో మీరు కొంచెం క్రిందకు రండి. ఇలా క్రిందకు వస్తే ఇక్కడ MFS 110 L1 అనమాట, ఇదనమాట ఇప్పుడు ప్రెజెంట్ వర్కింగ్లో ఉన్న డివైజ్. ఈ డివైజ్ మాత్రమే మనకు పనిచేస్తుంది. దీని మీద క్లిక్ చేయండి. ముందు దీని మీద క్లిక్ చేసిన తర్వాత కొంచెం క్రిందకు వస్తే మరలా ఇక్కడ డ్రైవర్ అని చెప్పి ఉంటుంది. ఈ డ్రైవర్లో దీనిని డౌన్లోడ్ చేసుకోండి. MFS 110 డ్రైవర్, దీనిని డౌన్లోడ్ చేసుకోండి. ఇదొక ఫైలు. అదేవిధంగా RD సర్వీస్ అని ఇక్కడ ఇంకొకటి ఉంటుంది ఆప్షను, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ MFS 110 విండోస్ RD సర్వీస్ అని చెప్పేసి ఇది ఇంకొక ఫైలు, దీనిని కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ మనం 2 ఫైల్స్ డౌన్లోడ్ చేసుకోవాలి. డ్రైవర్లోకి వచ్చేసేసి ఇదొకటి డౌన్లోడ్ చేసుకోవాలి, RD సర్వీసెస్లోకి వచ్చేసేసి ఇదొకటి డౌన్లోడ్ చేసుకోవాలి. ఇవి 2 డౌన్లోడ్ చేసేసుకొని ఈ రెండింటిని ఇన్స్టాల్ చేయండి. అదేవిధంగా ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు బయోమెట్రిక్ డివైజ్ని ఉపయోగించేటప్పుడు మీరు ఏ డివైజ్ అయితే ఉపయోగిస్తున్నారో ఆ డివైజ్కి సంబంధించి డ్రైవర్స్ మాత్రమే మీ సిస్టంలో ఉండాలి. అంటే మీరు ఇప్పుడు మంత్రా ఉపయోగిస్తున్నారు అనుకోండి, ఇంకా వేరే డివైజ్ డ్రైవర్స్ ఏవి సిస్టంలో ఉండకూడదు. అంటే స్టార్టెక్ కానీ లేదంటే వేరేది ప్రెసిషన్ కానీ సెక్యుజన్ కానీ వేరే ఏమైనా డివైజ్ డ్రైవర్స్ ఆల్రెడీ ఇన్స్టాల్ చేసి ఉంటే వాటిని అన్ఇన్స్టాల్ చేసేయండి. అలా అన్ఇన్స్టాల్ చేసిన తర్వాత మాత్రమే ఈ మంత్రా డివైజ్ డ్రైవర్స్ని ఎక్కించుకోండి. అదేవిధంగా మీరు స్టార్టెక్ వాడుతున్నారు అనుకోండి, మీ దాంట్లో ఆల్రెడీ మంత్రా ఉండే అనుకోండి, మంత్రా అన్ఇన్స్టాల్ చేయండి. కాబట్టి మీరు ఏ డివైజ్ని వాడుతుంటే ఆ డివైజ్ డ్రైవర్స్ మాత్రమే మీ సిస్టంలో ఉండేటట్లు ఉంచుకోండి. మిగతా డ్రైవర్స్ అన్నిటిని కూడా అన్ఇన్స్టాల్ చేసేయండి. అప్పుడు మాత్రమే కరెక్ట్గా ఈ డివైజెస్ అనేవి పనిచేస్తాయి. లేదంటే మాత్రం మీకు ఎర్రర్స్ అనేవి వస్తాయి. కాబట్టి ఈ డ్రైవర్లోకి వచ్చేసేసి ఈ ఫైల్ డౌన్లోడ్ చేసుకోండి. RD సర్వీసెస్లో ఉన్న ఈ ఫైల్ని డౌన్లోడ్ చేసుకొని ఈ రెండింటిని ఇన్స్టాల్ చేసేయండి.
ఇంతేనమాట, చాలా సింపుల్గా డ్రైవర్స్ అనేవి డౌన్లోడ్ అయిపోతాయి. అదేవిధంగా తర్వాత ఇన్స్టాల్ కూడా ఈజీగా అయిపోతాయి. ఆ డ్రైవర్స్ని ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరు డివైస్ని కొని ఉంటారు కదా, ఆ డివైస్ని ఇప్పుడు మీరు సిస్టమ్కే అటాచ్ చేయండి. డ్రైవర్స్ని ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరు సిస్టమ్కి ఆ డివైస్ని అటాచ్ చేయండి. తర్వాత ఇప్పుడు సిఎఫ్ఎంఎస్ సైట్లో దీనికి సంబంధించి కాన్ఫిగరేషన్ ఏ విధంగా చేయాలని చూద్దాం. ముందుగా సిఎఫ్ఎంఎస్ సైట్లోకి లాగిన్ అయిపోండి. ఇలా లాగిన్ అయిపోయిన తర్వాత ఇక్కడ బయోమెట్రిక్ డివైస్ కాన్ఫిగరేషన్ అని చెప్పి ఉంటుంది. దీంట్లోకి రండి. మరలా బయోమెట్రిక్ డివైస్ కాన్ఫిగరేషన్లోకి రండి. ఇక్కడ మీకు చేంజ్ యువర్ డివైజెస్ దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మరలా ఇక్కడ వస్తుంది సింబల్, దీని మీద మరలా క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయగానే మీరు ఇప్పుడు ఏ డివైజ్ని అయితే అటాచ్ చేశారో ఆ డివైజ్ని ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు మనం మంత్రా గురించి చూస్తున్నాం కాబట్టి మంత్రా MFS 110 దీనిని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ స్పెషల్గా L1 అని చెప్పేసి ఉండవన్నమాట. L1 అనేది ఒక సెక్యూరిటీ ఫీచరు. ఈ విధంగా MFS 110ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ క్రింద సబ్మిట్ అని చెప్పి ఉంటుంది. ఈ సబ్మిట్ మీద క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ మీరు ఈ సెలెక్టెడ్ డివైస్ వద్ద మంత్రా అని చెప్పి సెలెక్ట్ చేసేసుకొని క్రిందకు వచ్చేసేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి. అప్పుడు ఈ విధంగా వస్తుంది. అదేవిధంగా క్రింద కూడా మంత్రా MFS 110 AVDM అని చెప్పేసి ఈ విధంగా వస్తుందన్నమాట. పుట్ అవర్ ఫింగర్ అని చెప్పి వస్తుంది. తర్వాత మనకి ఈ విధంగా సక్సెస్ఫుల్లీ ఆథెంటికేటెడ్ అని చెప్పి చూపించడం జరుగుతుంది. ఈ విధంగా మనకి ఈ సక్సెస్ఫుల్లీ ఆథెంటికేటెడ్ అని వస్తే మనకి 100% సిఎఫ్ఎంఎస్లో పనిచేసినట్లే. అదేవిధంగా ఇంకా నిధి సైట్లోకి వచ్చేసేసి మనం బయోమెట్రిక్ కాన్ఫిగరేషన్ అనేది చేయనవసరం లేదు. నిధి సైట్లో ఎప్పుడైనా సరే మనం బయోమెట్రిక్ వేయాలంటే అక్కడ అడుగుతుందన్నమాట ఏ డివైజ్ వేస్తున్నారు అనేది. అంటే మంత్రానా, స్టార్టికా, ఈ విధంగా సెలెక్ట్ డివైజ్ అని వస్తుంది. డైరెక్ట్గా మనం సెలెక్ట్ చేసేసుకొని మనం బయోమెట్రిక్ ఆథెంటికేషన్ అనేది వేసేస్తాం నిధి సైట్లో. సిఎఫ్ఎంఎస్లో మాత్రం ఈ విధంగా బయోమెట్రిక్ కాన్ఫిగరేషన్ని మనం వన్ టైం అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఏ డివైజ్ని యూజ్ చేస్తే ఆ డివైజ్కి సంబంధించి ఈ విధంగా కాన్ఫిగరేషన్ చేయాలి కంపల్సరీగా. మీరు ఒకవేళ డివైజ్ని మార్చారనుకోండి, మరలా మీరు ఈ బయోమెట్రిక్ డివైజెస్ని ఈ విధంగా ఈ సిఎఫ్ఎంఎస్ సైట్లో కాన్ఫిగరేషన్ అనేది చేసేసి ఈ విధంగా సక్సెస్ఫుల్లీ ఆథెంటికేటెడ్ అని చెప్పి ఈ విధంగా రావాలన్నమాట. అదేవిధంగా ఇక్కడ స్టేటస్ కూడా సక్సెస్ అని రావాల్సి ఉంటుంది. కాబట్టి ఈ విధంగా మీరు ఈ మంత్రా డివైస్ కావాలనుకుంటే మీరు amravatiteacher.com ఓపెన్ చేసేసి ఇక్కడ ఈ అమెజాన్ లింక్ ద్వారా మీరు పర్చేస్ చేయవచ్చు. అదేవిధంగా సిస్టమ్కి సంబంధించి డైవర్స్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అదేవిధంగా మొబైల్కి సంబంధించి ఈ మంత్రా యాప్ను కూడా ఇన్స్టాల్ చేసుకొని ఈజీగా ఈ మంత్రా డివైజ్ను మీరు ఉపయోగించుకోవచ్చు. అదేవిధంగా నెక్స్ట్ స్టార్టెక్ డివైజ్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలనేది, ఏ విధంగా డ్రైవర్స్ ఇన్స్టాల్ చేసుకోవాలనేది ఈ L1 సిరీస్కి సంబంధించి నెక్స్ట్ మరలా ఇంకొక వీడియో అనేది చేయడం జరుగుతుంది.